సింహరాశి వారికి టారో ప్రిడిక్షన్ ద్వారా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి చూద్దాము. ఆర్థికమైన పరిస్థితులు చూసుకుంటే మాత్రం కొన్ని విషయాలలో వీళ్ళు ఏంటంటే ఓవర్ కాన్ఫిడెంట్గా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్నా, ఎలాంటి ఏంటంటే డబ్బుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాలనుకున్నా కూడా కొంచెం సలహా సంప్రదింపులతో ముందుకు వెళ్తే బాగుంటుంది. ఎందుకంటే తొందరపాటు నిర్ణయాల వల్ల కూడా కొంచెం మీకు లాంగ్ రన్లో అంటే మీకు ఫ్యూచర్ పరంగా ఇబ్బందులు వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. సో ఏంటంటే ఓవర్ కాన్ఫిడెంట్, నాకు అన్నీ తెలుసు, సో నేను చేసేదంతా రైటు, అలాంటి భావన వద్దు ఇప్పుడు. ఎందుకంటే అలాంటి మీకు ఆలోచనలు వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. సో మీకు ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఎంత మీకున్నా కూడా ఖచ్చితంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా, మీ శ్రేయోభిలాషులైనా, ఎవరైనా మంచి ఎక్స్పర్ట్స్ ఉన్నా కూడా వాళ్ళ సలహా తీసుకొని మీరు ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్నా, డబ్బు ఇవ్వాలనుకున్నా, డబ్బుకు సంబంధించిన ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలనుకున్నా కూడా ఖచ్చితంగా ఏంటంటే పెద్ద మొత్తం డబ్బు మీరు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా ఒక నిమిషం ఆలోచించి మెచ్యూరిటీ తోటి మీరు నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం అయితే చాలా ఉందన్నమాట ఈ మార్చ్ మొదటి 2 వారాలలో. సో బిజినెస్ పరంగా చూస్తే మాత్రం మంచి స్టెబిలిటీ కనిపిస్తుంది. సో వీళ్ళు చేసిన హార్డ్ వర్క్, మీరు చేసిన కష్టానికి తగ్గట్టుగా ఫలితం కూడా కనిపిస్తుంది. సో మీరు ఏదైనా కొత్తగా బిజినెస్ మొదలు పెట్టాలి అనుకున్నా కూడా ఈ మార్చ్ మొదటి 2 వారాలు చాలా మంచిగా వీళ్ళకి ఏంటంటే పాజిటివ్ రిజల్ట్ ఇస్తుంది. వీళ్ళకి మంచి కలిసి వస్తుంది, సక్సెస్ కూడా అవుతారనమాట. సో మీరు ఏదైనా మొదలు పెట్టాలి బిజినెస్ పరంగానైనా, బిజినెస్లో ఎలాంటి ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలనుకున్న, బిజినెస్ సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాలనుకున్నా కూడా ఈ మార్చ్ మొదటి 2 వారాలు సో చాలా మంచిగా కలిసి వస్తాయి. సో మీరు ఏదైనా చేయాలి అనుకుంటే మాత్రం బిజినెస్ పరమైన ఇంప్రూవ్మెంట్స్ అయినా సో మీరు స్టార్ట్ చేయొచ్చు. సో జాబ్ పరంగా చూస్తే కూడా మంచి స్టెబిలిటీ కనిపిస్తుంది వీరికి. సో ఏంటంటే వీళ్ళకంటూ ఒక మంచి గుర్తింపు లభించడము, సో వీళ్ళు చేసే ప్రొఫెషన్ పరంగా కూడా వీళ్ళకంటూ ఒక ఏంటంటే ఏదైనా వీళ్ళు ఇంక్రిమెంట్ పరంగానైనా ఏంటంటే ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. సో ప్రొఫెషన్ పరంగా, జాబ్ పరంగా వీళ్ళకంటూ ఒక మంచి రికగ్నేషన్ లభించడము, ఇంప్రూవ్మెంట్ అంటే ఒక ప్రమోషన్ పరంగానైనా సో వీళ్ళకి ఆర్థికమైన ఏంటంటే ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది, సాటిస్ఫాక్షన్ కనిపిస్తుంది, మెయిన్ అంటే తృప్తి కనిపిస్తుంది. వీళ్ళ చేసే పనికి తగ్గట్టుగా వీళ్ళకి గుర్తింపు లభించడము, ఆర్థికమైన కూడా వాళ్ళకి ఏదైనా స్కిల్స్ అండ్ టాలెంట్ పరంగా వీళ్ళకి ప్రోత్సాహన లభించడము, దాని పరంగా ఏంటంటే సాటిస్ఫాక్షన్, జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా కనిపిస్తుంది వీరికి ఈ మార్చ్ మొదటి 2 వారాలలో. స్టూడెంట్స్ చూసుకుంటే మాత్రం వీరికి హార్డ్ వర్క్ చేస్తున్నారు, చాలా మంచి హార్డ్ వర్క్ చేస్తున్నారు. చదువు పరంగా కూడా సో డిసిప్లిన్గా వాళ్ళు చేయాల్సిన ఎడ్యుకేషన్ పరంగా కూడా ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూగా ఆలోచించుకొని మంచి హార్డ్ వర్క్ చేస్తున్నారు. వీళ్ళకి మంచి గైడెన్స్ కూడా కావాలి. సో వీళ్ళ చేసే హార్డ్ వర్క్ తగ్గట్టుగా వీళ్ళ గైడెన్స్ పేరెంట్స్ ద్వారా కూడా, సో వాళ్ళకి టీచర్స్ అయినా, కౌన్సిలర్స్ ద్వారా కూడా మంచి గైడెన్స్ కూడా తోడైతే కూడా వీళ్ళకి ఇంకా మంచి ఏంటంటే వీళ్ళకున్న కొన్ని అపోహాలైన, సందేహాలను కూడా ఎంబడెంబడే తొలగించుకుంటూ వీళ్ళ హార్డ్ వర్క్కి తోడైతే మాత్రం ఇంకా మంచి సక్సెస్ వచ్చే అవకాశాలు కూడా చాలా కనిపిస్తుంది వీరికి. సో కుటుంబ పరంగా చూస్తే మాత్రం సో కొన్ని మిస్అండర్స్టాండింగ్స్, కొన్ని అపోహలు, కొన్ని ఏంటంటే అపార్థాలు అయితే కనిపించాయి అనమాట. సో పాస్ట్లో ఉన్నా కూడా సో దానికి తగ్గట్టుగా ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్లో ఏంటంటే ఒక ఏంటంటే అవేర్నెస్ కనిపిస్తుంది అనమాట. సో ఏంటంటే ఆల్రెడీ ఒక నేర్చుకున్నారనమాట, ఒక పాఠమే అనుకోండి, గుణపాఠమే అనుకోండి. సో కుటుంబపరమైన ఇబ్బందులు, చికాకుల నుంచి ఇప్పుడిప్పుడే బయటపడ్డము. సో మళ్ళీ వాళ్ళు ఏంటంటే రిపీట్ కాకుండా సో ఎంతో జాగ్రత్తగా వాళ్ళ కుటుంబపరమైన నిర్ణయాలు తీసుకోవడము. సో ఏంటంటే భార్యాభర్తలే అనుకోండి, సో ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా జాయింట్ ఫ్యామిలీలో కూడా, సో చాలా జాగ్రత్తగా అందరినీ ఏంటంటే దృష్టిలో పెట్టుకొని సో ముందుకు వెళ్తున్నట్టయితే కనిపిస్తుంది. కుటుంబపరం ఏంటంటే మళ్ళీ అలాంటి ఇబ్బందులు రాకుండా సో కుటుంబానికి సంబంధించిన ఏంటంటే హెల్తీగా ఫ్యామిలీ మెంబర్స్లు అందరూ సంతోషంగా ఉండాలి, ప్రశాంతత ఉండాలి అనే ఒక భావనతోటి ముందుకు వెళ్తున్నట్టయితే కనిపిస్తుంది వీరికి. సో రిలేషన్షిప్ పరంగా చూస్తే మాత్రం వీళ్ళు సింగిల్గా అంటే సింహరాశిలో ఆల్రెడీ రిలేషన్షిప్లో లేని వారికి ఈ మార్చ్ మొదటి 2 వారాలలో రిలేషన్షిప్ పరంగా సో వీళ్ళ లైఫ్లో ఎవరైనా ఎంటర్ కావడము, సో ఆల్రెడీ ఎవరైనా ఫ్రెండ్స్ ఆల్రెడీ వీళ్ళకి ఉన్నామని వీళ్ళని ఏంటంటే ఇష్టపడ్డము. సో ఏంటంటే రిలేషన్షిప్ పరంగా ఆల్రెడీ ఫ్రెండ్షిప్ ఉన్నా కూడా సో ఏంటంటే ఇష్టపడి వాళ్ళని ప్రపోజ్ చేయడము, సో అలాంటి పరిస్థితులు కూడా వచ్చే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి వారికి మార్చ్ మొదటి 2 వారాల్లో. సో ఏదైనా రిలేషన్షిప్లో ఎంటర్ అవ్వడము, సో వీళ్ళు ఎవరైనా ఇష్టపడము, వేరే ఎవరైనా మీకు తెలిసిన వారైనా కొత్త వ్యక్తి వీళ్ళ లైఫ్లోకి ఎంటర్ కావడము, అలాంటి పరిస్థితులు వచ్చే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి మార్చ్ మొదటి 2 వారాల్లో. సో హెల్త్ పరంగా చూస్తే మాత్రం వీళ్ళు దీర్ఘకాలికంగా
చాలా రోజుల నుంచి ఎలాంటి కొంచెం హెల్త్ పరమైన ఇబ్బందులతో బాధపడేవారు మాత్రం ఈ మార్చ్ మొదటి 2 వారాల్లో కొంచెం దానికి సంబంధించిన ఇబ్బందులు వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. సో మళ్ళీ కొంచెం స్ట్రగుల్ కావడము, దానికి సంబంధించిన కొంచెం వీళ్ళకి ఏంటంటే మానసికంగా శారీరకంగా ఇంకొంచెం ఇబ్బంది కలిగించే అవకాశాలు చాలా కనిపిస్తుంది. మీరు ఎలాంటి అలాంటి సూచనలు కనిపించినా హెల్త్కి సంబంధించి మీరు హెల్త్కి సంబంధించి కొన్ని ఇబ్బందుల నుంచి బాధపడుతున్నా, దీర్ఘకాలిక వ్యాధులు అనుకోండి, కొన్ని హెల్త్కి సంబంధించిన ఇబ్బందులు బాధపడుతున్నా కూడా నెగ్లెక్ట్ చేయకండి. ఖచ్చితంగా ఇప్పుడు ఈ మార్చ్ మాసంలో మీకు అలాంటి సూచనలు కనిపిస్తే మాత్రం హెల్త్కి సంబంధించి ఎలాంటి మీకు ఇబ్బందికరమైన పరిస్థితులు కనిపిస్తే మాత్రం మీరు ఖచ్చితంగా డాక్టర్కైనా సంప్రదించాల్సిన అవసరం ఉంది. మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్పండి, అశ్రద్ధ వహించకండి, పనులన్నీ పక్కన పెట్టండి. ఆరోగ్యమే ఫస్ట్ ఇంపార్టెంట్. ఆరోగ్యం ఫస్ట్ బాగుంటేనే అన్నీ బాగుంటాయి. సో మీకు ఖచ్చితంగా మీరు నెగ్లెక్ట్ చేయొద్దు అని కార్డ్స్ పరంగా కూడా తెలుస్తుంది. సో సింహరాశిలో మక్కా నక్షత్రంలో జన్మించిన వారికి ఏంజల్స్ గైడెన్స్ ఒకటి తీద్దాము. సో కొన్ని పరిస్థితులు ఎలా వస్తాయంటే మీకు మీ ప్రమేయం ఉన్నా లేకున్నా కూడా మీకు అలాంటి పరిస్థితుల్లో మీరు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం రావచ్చు. సో మీరు ఎలా స్పందిస్తారు, సో కొన్ని ఏంటంటే చెప్పాను కదా హెల్త్కి సంబంధించిన ఫర్ ఎగ్జాంపుల్, సో మీరు అన్నీ బాగా నడుస్తుంది, సడన్గా హెల్త్కి సంబంధించిన ఇబ్బందులు రావడము, సో అన్నీ బాగానే ఉంది, సడన్గా అంటే వాళ్ళకి మీకు దానికి తెలియకుండా సడన్గా మీకు అలాంటి ప్రాబ్లమ్స్ రావడము, సడన్గా ఏదో మీరు అనుకోని పరిస్థితులను మీరు ఎదుర్కోవడము, అలాంటి సిచ్యువేషన్స్ వచ్చే అవకాశాలు ఉంది. సో ఎలాంటి పరిస్థితులు వచ్చినా దాన్ని మీరు పాజిటివ్నే స్పందించాల్సిన అవసరం ఉంది. సో మీరు స్పందించే విధానం, మీరు దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అది. సో చాలా మెచ్యూర్గా హ్యాండిల్ చేయండి. లైఫ్లో ఎలాంటి అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా మీరు దాన్ని హ్యాండిల్ చేసే విధానమే చాలా ఇంపార్టెంట్ అని ఏంజల్స్ మీకు అడ్వైస్ ఇవ్వాలనుకుంటుంది. సో సింహరాశిలో పుబ్బా నక్షత్రం జన్మించిన వారికి ఏంజల్స్ వారు ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే తీసాము. సో కొన్ని విషయాలలో మీరు కాంప్రమైజ్ అవ్వకుంటూ అడ్జస్ట్ అవుతూ ముందుకు వెళ్ళాలి లైఫ్లో. అది నేను ఆల్రెడీ డబ్బు విషయంలో తెలిసింది. సో తొందరపాటులో మొండిగా అన్నీ నేనే రైట్, అది నేను చేసే కరెక్ట్ అని ఎదుటివారి ఏంటంటే సలహా సంప్రదింపులు తీసుకోకుండా కూడా ముందుకు వెళ్ళండి. కొన్ని విషయాలలో కాంప్రమైజ్ కావాలి, కొన్ని విషయాల్లో సలహా సంప్రదింపులు దిగాలి, ఎక్కడ తగ్గాలి ఎక్కడ పెరగాలి అనేది చాలా ఇంపార్టెంట్ మనకి లైఫ్లో. సో ఖచ్చితంగా అన్ని విషయాలలో నేనే రైట్, అన్ని విషయాలు అందరు నా మాటనే వినాలి అని అలాంటి ధోరణి ఉండకూడదు లైఫ్లో. కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అవ్వాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి. సో దానికి మీరు రెడీ ఉండాలి. మీ లైఫ్ మీరు కూడా అలా అలవాటు చేసుకోండి మీ లైఫ్ని కూడా అని ఏంజల్స్ మీకు చెప్తుంది. సో ఖచ్చితంగా కుదిరితే మీకు నచ్చితే ఫాలో కండి. సో సింహరాశిలో ఉత్తరా నక్షత్రంలో జన్మించిన వారికి ఏంజల్స్ గైడెన్స్ ఒకటి తీస్తాము. సో స్పష్టంగా మాట్లాడాలి. సో మీరు చెప్పాలి అనుకున్నది ఏదైనా ఎదుటి వారికి ఏంటంటే మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోకుండా, మీ మీద ఏదంటే తప్పుగా అభిప్రాయం ఏర్పడించకుండా కూడా మీరు ఖచ్చితంగా మీరు చెప్పాలనుకుంది ఖచ్చితంగా మీరు క్లియర్గా మాట్లాడండి. ఎదుటి వారికి ఏంటంటే మీ మీద ఏంటంటే నెగిటివ్ ఇంపాక్ట్ రాకుండా, మీ గురించి ఏంటంటే నెగిటివ్ ఆలోచించకుండా కూడా మీరు ఏంటంటే కొన్ని విషయాలు ఉంటాయి అన్నమాట, అభిప్రాయ భేదాలు ఉంటాయి. సో మీరు ఏంటంటే ఎదుటి వారి గురించి మీరు ఒకటి అనుకుంటారు, వారి మీ గురించి అనుకుంటారు. సో మీ అభిప్రాయం మీ వరకే ఉంటుంది, వారి అభిప్రాయం వారి వరకే ఉంటుంది. దానివల్ల అంటే ఒకరిని మీరు తప్పుగా అర్థం చేసుకునే అవకాశాలు. అదే మీరు క్లియర్గా మాట్లాడుకున్నారనుకోండి, సో మీ అభిప్రాయం ఏంటి అతని అభిప్రాయం ఏంటి తెలుసుకుంటే మాత్రం సో మీ మధ్యలో ఉన్న మిస్అండర్స్టాండింగ్ తొలగిపోతుంది అనమాట. సో ఇలా ఎన్నో ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడవచ్చు. అందుకోసమే ఏదున్నా స్పష్టంగా మాట్లాడండి, మీరు చెప్పాలనుకుంది ఎదుటి వారికి అర్థమయ్యే విధంగా చెప్పండి అని క్లియర్గానే ఏంజల్స్ కూడా మీకు ఒక అడ్వైస్ ఇవ్వాలనుకుంటుంది. సో సింహరాశికి సంబంధించి మార్చ్ మాసంలో 1 నుంచి 15వ తారీఖు మధ్యలో జనరల్ టారో రీడింగ్ చూస్తారు. సో మీకు కూడా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా టారో రీడింగ్ ద్వారా చక్కని పరిష్కారం, బెస్ట్ రెమెడీ, మంచి గైడెన్స్ లభిస్తుంది. మీలో ఎవరైనా టారో రీడింగ్ అపాయింట్మెంట్ కావాలని అనుకునేవారు మాత్రమే స్క్రీన్ పైన కనిపించే కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించగలరు. నమస్కారం.